గమనించాలి. తల్లి ప్రేమను అర్థం చేసుకుంటే తల్లి ఏం చేసినా మేలులానే కనపడుతుంది. అదే ప్రకారంగా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే దేవుడు ఏమి చేసినా సరే మేలుగానే కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎవరైతే వారి యొక్క తల్లి ప్రేమను, తల్లి మనసును అర్థం చేసుకుంటారో తల్లి ఏం చేసినా సరే అది మేలుగానే భావిస్తారు తప్ప ఎంత మాత్రమును కీడుగా భావించరండి. ఎందుకంటే తల్లి తన బిడ్డల మేలునే కోరుకుంటుంది కాబట్టి, తన బిడ్డ బాగుండాలి, తన బిడ్డ ఆశీర్వదించబడాలి, తన బిడ్డ గొప్ప స్థాయిలో ఉండాలని తల్లి కోరుకుంటుంది. ఎవరైతే తల్లి ప్రేమను అర్థం చేసుకుంటారో, తల్లి మనసును అర్థం చేసుకుంటారో వారు వారి తల్లిని ప్రేమిస్తారు. తల్లి చేసిన ప్రతి కార్యమును వారు ఏమాత్రం తప్పుపట్టరు. తల్లి చెప్పినట్లుగానే జీవిస్తారు. అదే ప్రకారంగా దేవుని ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటారో, దేవుని మనసును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు దేవుడు ఏమి చేసినా సరే అది మేలుగానే భావిస్తారు. దేవుడు ఎవ్వరికీ కీడు చేయరండి, అందరికీ దేవుడు మేలే చేస్తారు. మనలో చాలామంది దేవుని ప్రేమ అర్థం కాక, దేవుని మనసు అర్థం కాక మన జీవితంలో కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటాం, దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటాం, దేవుణ్ణి అనకూడని మాటలు అంటూ ఉంటాం. దేవుడు ఉంటే నాకు ఎందుకు కష్టాలు అన్న మాటలు కూడా మనం అంటూ ఉంటాం. గమనించాలి, దేవుని ప్రేమ మనకు అర్థమైతే, దేవుని మనసు మనకు అర్థమైతే దేవుడు ఏమి చేసినా సరే మనం మేలుగానే భావిస్తామండి. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుని ప్రేమను గుర్తిద్దాం, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. దేవుడు ఏమి చేసినా నా మేలు కొరకే చేస్తారు అని సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితంలో ఏమి జరిగినా సరే దేవుని ఏమాత్రం దూషించకుండా వాటన్నిటిని స్వీకరిద్దాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. పరిశుద్ధంగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.